హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఈ రాజ్ తరుణ్, లావణ్య పంచాయతీ అనేది ఇప్పుడప్పుడే తెగేలా కనిపించట్లేదు. అండ్ బేసిక్‌గా ఇది లీగల్‌గా అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కూడా ముందుకెళ్తున్న ఫీలింగ్ అయితే రాట్లేదు. నా ఒక్కడికే అలా అనిపిస్తుందా? మీకు అలాగే అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఈరోజు మళ్ళీ ఫ్రెష్‌గా వీళ్ళ పంచాయతీ ఒకటి స్టార్ట్ అయింది. అంటే ఆ మధ్య చాలా పెద్దగా నడిచింది. మధ్యలో చాలామంది వచ్చారు, డిబేట్లు పెట్టారు, డిస్కషన్‌లు చేశారు. చాలా నిజాలు బయటకొచ్చాయి, ఆడియో రికార్డింగ్స్ బయటకొచ్చాయి, వేరే రిలేషన్స్ బయటకొచ్చాయి, సస్పెన్షన్‌లు జరిగాయి. సో, ఏదో చాలా జరిగింది మొత్తానికి. అంత జరిగిన తర్వాత మొత్తానికి ఇదొక ఎండింగ్ వచ్చింది. పోన్లే ఒక శుభం కార్డ్ పడింది దీనికి అని అనుకున్నాం. బట్ లేదు. పార్ట్ 2 కంటిన్యూడ్ అనమాట. అది ఇవాళ స్టార్ట్ అయింది. బేసిక్‌గా రాజ్ తరుణ్ గారి పేరెంట్స్ ఉన్నారు కదా! సో, నాన్నగారేమో వీల్ చైర్‌లో ఉన్నారు. మదర్ కూడా ఇద్దరు ఏజ్డ్ పీపులే. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కోకాపేటలో ఒక విల్లా ఉంది. ఆ విల్లా దగ్గరికెళ్లారు. అది వాళ్ళదే. అంటే ఆయన పేరు మీదే ఉందది. దాని మీద ప్రస్తుతానికి రాజ్ తరుణ్ గారికి కూడా రైట్ ఉందో లేదో తెలీదు మనకి. ఆయన కావాలనుకుంటే అనాథాశ్రమానికి రాసేసినా రాసేయొచ్చు. అది ఆయన ఇష్టం, అది వేరే విషయం. అది ఆయన పేరు మీద ఉంది. ఆయన ఇల్లు. సో, ఆయన ఎళ్ళాలనుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లావణ్య చాలా రోజులుగా ఆ ఇంట్లోనే ఉంటోంది. లావణ్య ఉంటే ఓకే. లావణ్యతో పాటు లావణ్య వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నారు. ఏమో వీళ్ళందరూ అక్కడ ఎందుకున్నారు అనేది అర్థం కాలేదు. అంటే రాజ్ తరుణ్‌కి తెలియకుండా ఉంటున్నారా అంటే డౌటే. తెలిసే ఉంటున్నారు అని అనిపిస్తోంది. సరే ఓకే. ఇది వీళ్ళిల్లు అండ్ వీళ్ళైతే వెళ్ళడానికి వచ్చారు. అయితే లావణ్య లోపలికి రానివ్వనంటుంది. బేసిక్‌గా ముందేం జరిగింది ఆవిడ చెబుతున్న దాని ప్రకారం అంటే అక్కడ జరిగిందేంటో మనకు తెలీదు. ఆవిడ చెబుతున్న దాన్ని బట్టి వీళ్ళతో పాటుగా ఇంకొంతమందొచ్చారు. వాళ్ళేమో దాడి చేశారు, అటాక్ చేశారు, తినని మొలెస్ట్ చేశారు అని చెబుతోంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలీదు. అండ్ ఆ దాడికి సంబంధించిన ఆధారాలు కూడా లోపలున్నాయి. పగలగొట్టారు అవన్నీ కూడా తెలుస్తది కదా లోపలికొచ్చి చూస్తే. సో, పోలీసులు రావాలి. పోలీసులొచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రకారంగా నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వీళ్ళని లోపల అలౌ చేస్తాను. లోపలికి నేను పంపననట్లేదు అని చెప్పి తను చెప్తుంది. నా ఇంట్లోకి నన్ను పంపించడానికి నువ్వెవరు మధ్యలో అని ఈయన. అంతే కదా! బేసిక్‌గా లాజిక్ ప్రకారం అయితే అది కరెక్టే. ఈయన ఇల్లు అది. ఆయన ఇంట్లోకి ఆయన ఎళ్ళడానికి పోలీసులు రావాలి, పర్మిషన్ ఇవ్వాలనేది కామెడీగానే ఉంటది. మొన్న రీసెంట్‌గా 'మంచు మనోజ్' గారిది కూడా సేమ్ కామెడీ. ఆయన కూడా అదే చెప్తున్నారు కదా! నా ఇంట్లోకి నేనెళ్ళడానికి హైకోర్ట్ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ మోహన్ బాబు గారు చెప్పాలి, పై అధికారులు చెప్పాలంటారేంటని చెప్పి ఆయన అప్పుడు. సేమ్ అదే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇప్పుడు కూడా జరిగింది. అయితే ఈ ఎంటైర్ సిట్యుయేషన్‌లో లావణ్య సైడ్ నుంచున్న ఒకే ఒక లాజికల్ క్వెషన్ ఏంటంటే, ఇది మీ ఇల్లే ఓకే. బట్ ఇన్నాళ్ళు రాకుండా ఇప్పుడెందుకొచ్చారు అని. ఆయనేమంటాడు, నా ఇల్లు నా ఇష్టం. నేనెప్పుడైనా వస్తాననేది ఆయన పాయింట్. బట్ అది కేవలం ఆయన సైడ్ ఫేవరబుల్‌గా ఉంది. జనరల్‌గా లాజికల్‌గా ఆలోచిస్తే లావణ్య ఆ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళకి ఎప్పటినుంచో ఐడియా ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఇప్పటివరకు రాకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడే రావడం. అండ్ దట్ టూ ఈ ఇష్యూ జరిగి దగ్గర దగ్గరకు ఒక 4, 5 గంటలవ్వడం. ఆ ఆర్‌టీవీ వోడు దొరికిందే సొందు కదా అని చెప్పి ఎళ్లి కంటిన్యూస్‌గా లైవ్‌లు పెట్టడం. ఈ గ్యాప్‌లో ఆర్‌టీవీ యాంకరో మరి వేరే ఛానల్ యాంకరో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి ఆర్‌టీవీ యాంకరే అనుకుంటా. ఆవిడ మరి లోపలికెళ్ళిపోయి అంటే పెద్ద ఏమంటారు పెద్ద చర్చా వేదికలాగా మొత్తం అంతా చేసేస్తుంటే అక్కడున్న ఆయన బయటికెళ్ళండి, ఇంటి దగ్గరికి రాకండి, బయటికెళ్ళండి. కాబట్టి ఆ గేట్ దగ్గర నుంచొని మాట్లాడుకోండి, రోడ్డు మీద నుంచొని మాట్లాడుకోండి అని చెప్పి ఇట్లా అంటే డోంట్ టచ్ మీ. టచ్ చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ మధ్యలో అదొక హడావిడి. సో, ఎనీహో మొత్తానికి ఇదంతా కూడా ఇట్లా జరుగుతూ ఉంది. రాజ్ తరుణ్ అయితే రాలేదు ఇంత జరిగిన తర్వాత కూడా. ఏమనంటే రాజ్ తరుణ్ షూటింగ్‌లో ఉన్నాడంటున్నారు. సరే ఓకే. బానే ఉంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి ఈడ పెద్ద పంచాయతీ అవుతుంది గదా! అంత పెద్ద పంచాయతీ అవుతున్నప్పుడు ఒకరోజు కాల్ షీట్ పోతే ఏమైపోయింది? ఓ రోజు రావచ్చుగా. సరే పోనీ ఒక సినిమా షూటింగ్ అంటే
కేవలం హీరో ఒకడే కాదు, ఇంక చాలామంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళ కాల్ షీట్లు అన్నీ మళ్ళీ దొరకడం అంత ఈజీ కాదు. ఇవాళ పంచాయతీలు కొన్ని ఉంటాయి. అండ్ ప్రొడ్యూసర్‌కి లాస్ ఉంటది. ఇవన్నీ అనుకుంటారు. బట్ ఏమో ఎంత కాదనుకున్నా కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఇమ్మీడియేట్ అంటే ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు రెస్పాండ్ అయితే బెటర్ ఏమో కదా! అది కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంక దానికి తోడు నాకు తెలిసి మళ్ళీ కొంతమంది వస్తారు. డిబేట్లు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మొత్తం. సో, ఏందో మన చెప్తున్నాను కదా! తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని పంచాయతీలన్నీ ఇక్కడే ఉన్నాయి. యాడ లేని సరుకంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. మొన్నేమో రాజమండ్రిలో అలెగ్గే చిట్టి పీకిల్స్. నిన్నేమో అటు వేరే తెలంగాణ సైడేమో ఈ లేడీ అఘోరి. ఇప్పుడేమో ఇక్కడ మళ్ళీ కోకాపేటలోనేమో ఇది హైదరాబాద్ సైడ్. కామెంట్ సెక్షన్‌లోనేమో లావణ్యని లేడీ అఘోరికి ఇచ్చి పెళ్లి చేయండి అంటున్నారు. అది ఇన్సిడెంట్ వైరల్ అవుతుంది కాడ. కామెడీ గాని పెడుతున్నారులెండి గానీ, బట్ చెప్తున్నా నార్మల్‌గా. పోలీస్ ఆఫీసర్ ఎవరో సస్పెన్షన్‌లో ఉన్నారు. అది ఎంతవరకు నడుస్తోందో తెలియట్లేదు. ఏమో చెప్తున్నాను కదబ్బా! ఒకటైతే వాస్తవం అదేంటంటే, బేసిక్‌గా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కూడా ఈ కేసు ముందుకెళ్ళట్లేదు. పోనీ మోరల్‌గా, ఎథికల్‌గా పీపుల్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ అనలేం. అట్‌లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లావణ్య అది మిస్టేక్ అంటున్నారు కదా! అలాగైనా సరే పోనీ ఆహ్, అనుకున్నట్టుగా జరగట్లేదు. పీపుల్ ఎలాగైతే జరగాలనుకుంటున్నారో అలాగా జరగట్లేదు. సో, అందుకే ఇదంతా కూడా ఒక ఎటూ చేరని గమ్యం లేని కథలాగా అయిపోయిందనమాట. ఈ ఎంటైర్ సిట్యుయేషన్ పరిస్థితి. అండ్ ఇంక నాకు తెలిసి ఇంకొక 3 రోజులు, 4 రోజుల పాటు దంచు, దంచు, బాగా దంచు, 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 ఈ న్యూస్‌నే దంచు అంటారు న్యూస్ ఛానెల్స్ అన్నీ గూడా. ఇంక అంతే ఉంటది మాక్సిమం. ఎనీహౌ మొత్తానికి ఇదొక ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. అండ్ 'రాజ్ తరుణ్' లేకుండా వాళ్ళు రావడం అనేది కూడా కొంచెం ఏమో అన్నెసెసరీగా చేశారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డెఫినిట్‌గా ఆ పంచాయతీలు అవన్నీ తెలుసు కదా వాళ్ళకి. సో, డెఫినిట్‌గా 'రాజ్ తరుణ్‌తో' పాటు వస్తే బాగున్నేమో. అలా కాకుండా ఇక డైరెక్ట్‌గా వచ్చి మనుషులతో పాటు వచ్చి ఆడ కొంచెం ఏదో కొంచెం చేసుంటారులెండి. కొంచెం హడావిడి చేస్తారు కదా! నువ్వెవరు రావద్దనడానికి అన్నప్పుడు మరి ఆబ్వియస్‌లీ కొంచెం కోపంతోనే మాట్లాడతారు. ఇంట్లో ఏదైనా చేతికి దొరికితే అడంగి ఇట్లా తోస్తే చాలు పగిలిపోతాయి. ఈ మధ్య కాలంలో అన్నీ అలాంటి డెలికేట్ ఐటెమ్‌లే కొంటారు. ఏమనంటే మేడ్ ఇన్ చైనా తక్కువ కాస్ట్ అంటున్నారు. మేడ్ ఇన్ ఇండియా కొనండి అంటే కొనరు. అయేమో కొంచెం స్ట్రాంగుంటాయి. అయి చైనాయి కొంటారు. అయేమో ఇట్ట అంటే అటు పగిలిపోతుంటాయి. అవే కొంటారు. సో, అయన్నీ పగిలిపోయిందా ఆవిడేమో చూపిస్తది నాకు తెలిసి ఇప్పుడు. సో, ఏదో మొత్తానికేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరిని బయటికి గెంటాలి. లావణ్యని వాళ్ళ నాన్నని బయటికి గెంటాలి యాక్చువల్‌గా. ఎందుకంటే వాళ్ళకక్కడ ఉండడానికి ఏ రైట్ ఉంది? లేదు కదా! కానీ ఆవిడేమంటుంది 'రాజ్ తరుణ్' రావాలి, 'రాజ్ తరుణ్‌కి' ఫోన్ చేయాలంటుందాడ. సో, 'రాజ్ తరుణ్' ఏమన్నా ఉండమని చెప్పాడా? ఏటో తెలీదు మనకి. సో, చెప్తున్నాను కదబ్బా! ఇదొక ఒక ఏమంటారు? ఒక అన్నెసెసరీ టాపిక్ ఇది. ఒక అన్నెసెసరీ సిట్యుయేషన్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు ఇదే ప్రాబ్లమ్‌గా మారుతుంది. మరో పక్క యూఎస్ఏకి, చైనాకి మధ్య టారిఫ్ వార్ ఏదైతే నడుస్తుందో అది పీక్స్‌లోకెళ్ళిపోయింది. యూఎస్ఏ 245% చేసింది ఇప్పుడు టారిఫ్. అంటే ఇప్పుడు చైనా నుంచి ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని గనక అమెరికాకి పంపించాలంటే, ఆ ప్రొడక్ట్ కాస్ట్ గనక ఒకవేళ రూ. 1,00,000 అయితే రూ. 2,45,000 టాక్స్ కట్టాలి. అది పరిస్థితి అక్కడ. అలాంటి పంచాయతీ ఉందక్కడ. దీనికి మళ్ళీ చైనా ఏం రెస్పాన్స్ ఇస్తదో నాకు తెలిసి అది 300% చేస్తది. 300% చేస్తదది. సో, వాళ్ళు ఫస్ట్ 300 కొడతారు. వీళ్ళ తర్వాత 400 కొడతారు. వాళ్ళు 500 కొడతారు. కొట్టండి అట్లా. వాళ్ళు ఓ పక్క అట్లా కొట్టుకుంటా ఉంటుంటారు. ఇంకో పక్క ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. అన్నీ ఏందో పరిస్థితి అన్నట్టుంది. అయ్యేమీ కాదు. మనకి ఇది మెయిన్. మేరా భారత్ మహాన్. ఇంకంతే మనం ఏం చేయలేం. అంటే నేనంటుంది మీడియాని అంటున్నాను నేను. నేను పీపుల్‌ని అనట్లా. నేనిప్పటికి కూడా. ఇప్పుడు పీపుల్ ఏం జేస్తారు? ఏం జూపిస్తే అది జూస్తారు. అదే గదా జరుగుతోంది ఇప్పటి వరకు. సో, పీపుల్ ఏదైనా అంతే. ఇప్పుడు వాళ్ళకి ఏది కనపడితే అది జూస్తారు. ఏం జూపిస్తే అది జూస్తారు. ఇప్పుడు మీడియా వాళ్ళు మొత్తం ఆ టారిఫ్‌ల మీదే ఫోకస్ జేస్తే టారిఫ్‌ల గురించి తెలుస్తది. లేదు లావణ్య, రాజ్ తరుణ్ కోసం ఫోకస్ జేస్తే అదే తెలుస్తది. అంతే ఇంకా. అంతకు మించి ఇంకేటి లేదు. సో, అది గైస్. సో, అది ఇంకేం జేస్తాం ఇంకా. ఈళ్ళ పంచాయతీ ఇంకెప్పటికి తెగదోనైతే అనిపిస్తోంది. అట్‌లీస్ట్ ఇలాంటి పంచాయతీలు కొంచెం ఆగితే బాగున్నేమో అన్నెసెసరీ పంచాయతీలు. సో దట్ పీపుల్ క్యాన్ కాన్సంట్రేట్ ఆన్ దేర్ లైఫ్స్, దేర్ కెరియర్స్. అంటే ఏమవుద్దంటే ఇలాంటివి కనపడితే ఆటోమేటిక్‌గా మనుషుల తాలూకా అటెన్షన్ అంతా డ్రా అయిపోద్ది అటువైపు. అట్రాక్ట్ అయిపోతారు.
ఒక కాంట్రవర్సీ, ఒక పంచాయతీ ఇద్దరి మధ్య డిష్యూమ్ అంటే ఇంకా ఆటోమేటిక్‌గా పీపుల్ చూద్దాం, చూద్దాం ఎవరి సైడ్ విన్ అవుతారో, ఎవరు గెలుస్తారో, ఎవరి సైడ్ మనం అనుకున్నట్టు జరుగుతదో అట్లా అట్లా ఎళ్ళిపోతారనమాట ఆటోమేటిక్‌గా. సైకలాజికల్ ప్రాబ్లమ్ ఇది. సో, ఇది మనుషులందరికీ ఉంటది. నాకు ఉంటది. నేను అదే చెప్తున్నా. నాకు గూడా ఇలాంటివి కనబడకూడదనే ఉంటది నాకు నా దృష్టిలో. కానీ కనబడతా ఉంటాయి. ఏం చేస్తాం ఇంకా. అది. సరే మరి అది గైస్ పరిస్థితి. సో, మాక్సిమం మీ అందరికీ నేను చెప్పేదేంటంటే వీలైతే ఆ టాపిక్‌ని ఈ వీడియో తర్వాత నుంచి అవాయిడ్ చేసేయండి. మీకు న్యూస్ ఛానల్స్‌లో కనబడినా, ఎక్కడ కనబడినా ఇగ్నోర్ చేయడానికైతే ట్రై చేయండి. సో, దట్ ఈస్ ద బెస్ట్ వే. అది తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ దీని నుంచి మనం నేర్చుకోవడానికి కూడా ఏటి లేదు. సో, అట్‌లీస్ట్ కొన్ని ఉంటాయి. కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. లైక్ మనము తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఉంటాయి. సో, అలాంటి వాటి గురించి ఓకే. తెలుసుకున్న ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్‌లో మధురవాడలో ఒకతను తన వైఫ్‌ని రేపు డెలివరీ అనగా ఈరోజు చంపేశాడు. సో, అతను ఎందుకలా చేశాడు? అండ్ మనిషి తాలూకు ఆలోచన విధానాలు ఎలాగున్నాయి? ఇప్పటికీ మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు? అంటే ఒక మనిషి చేసిన దానికి అందరిని జడ్జ్ చేయలేం గానీ, స్టిల్ కొంతమంది మనుషులు ఇలా ఉన్నారు గదా! అనే ఆలోచన మనకు రావాల్సిన అవసరం ఉంది. సో, అలాంటి విషయాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. సో, అలాంటి వాటి గురించి అర్థం చేసుకుందాం. అంటే ఆ పర్సన్‌కి ఏంటంటే ఇంకా వేరు వేరు థాట్స్ ఉన్నాయి. అంటే వేరే ఏవో వినిపిస్తున్నాయి రూమర్స్. ఆడపిల్ల పుట్టబోతుందని తెలిసి అలా చేశాడని కొంతమంది, లేదంటే ఏవో వేరే కారణాలు అంటున్నారు. ఏమో మనకు తెలీదు ఎగ్జాక్ట్‌గా రీజన్స్ ఏంటనేవి. సో, దాని గురించి ఇంకొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్రస్తుతానికైతే ఈ వీడియోని అదే ఈ లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇష్యూనైతే మాత్రం ఇక్కడ నుంచి అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. సో, అది నేను చెప్పే మాటైతే. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ నైస్ నెక్స్ట్ వీడియో. బై బై.